2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదో జరుగుతుంది, ఒక చిన్న డైలాగుతో ఇది మొదలైంది అనేది వార్తల్లో ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీలోని జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు, ఆయన ఒక్కళ్ళే ఎందుకు స్పందించారు, ఏం లేదు. అసలు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూసి తర్వాత దీనికి సంబంధించిన విషయాలు చెప్తాను. ఒకసారి చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఏదో తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా మనం కట్టుకుంటాం. ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. రైట్. ఇది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయన అటెండ్ అయిన దాంట్లో కొబ్బరి చెట్టు ఎలా పెరిగి అంటే వయసు వచ్చిన కొడుకు ఎదిగి చనిపోతే ఎంత బాధ ఉంటుందో, కొబ్బరి చెట్లు కూడా అలానే కోనసీమ ప్రజలకి కొడుకులు లాంటివి అలా ఎండిపోతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఏం దిష్టి తగిలిందో ఏంటో అని. అంటే రైతులు అక్కడున్న సమస్యల మీద ఏదో చెబుతుంటే తెలంగాణ వాళ్ళ దిష్టి ఏమన్నా తగిలిందేమో అనేది చాలా కాకతాళీయంగా అయి ఉండొచ్చు. ఆయన అన్న దాంట్లో స్ట్రాటజీగా అయినా అయి ఉండొచ్చు పక్కాగా. ఒకటి దానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలా స్పందించారు ఇప్పుడు చూసిన వీడియోలో చూసాం. ఎందుకు స్పందించారు అంటే ఆయన పట్టుకట్టుకొని జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఖండించలేదు. ఇక్కడ ఆయన కూడా కాకతాళీయంగానే ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు కార్యక్రమంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి స్పందించారు. కాకపోతే ఎలా స్పందించారంటే ఘాటుగా స్పందించారు. ఇదే పెద్ద వార్త అవుతుంది ఈయన స్పందించడంలోనే. జగదీశ్వర్ రెడ్డి గారు ఈ మధ్య కవిత విషయంలో కానీ లేదంటే ఎవరు ఏమన్నా స్పందిస్తూ ఉన్నారు. ఒక రకంగా జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సంతోష్ గారి కంటే ముందుగా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. కాస్త ఈ మధ్య గ్యాప్ వచ్చింది పార్టీ, దీని తర్వాత ఇది ఉండి ఇప్పుడు మళ్ళీ రక్షణ కవచంలాగా ఉండాలనుకుంటున్నారేమో కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కాస్త ఇలాంటి వాటి అన్నింటికీ గట్టిగా స్పందిస్తూ ఉన్నారు. అందులో బార్డర్లో ఉండే జిల్లా కాబట్టి వీళ్ళది సూర్యాపేట, ఇంకాస్త ఇటు అటు మధ్యలో ఉండి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం నేను స్ట్రైట్గా చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీగా అన్నారా కాకతాళీయంగా అన్నారా? ఖచ్చితంగా స్ట్రాటజీగానే అనుండొచ్చు, బట్ అందులో నిజాలు కూడా లేకపోలేదు. స్ట్రాటజీ ఏంటి అంటే రాబోయే ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కూటమిగా ఫైట్ ఉండడానికి ఏమైనా రెడీ అవుతోందా? అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసి అన్నారా లేదా తెలంగాణ వాళ్ళని అన్నారా? ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అని అనలేదు. తెలంగాణ వాళ్ళని అనగానే తెలంగాణ వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం కాదు. బట్ ఓకే, మరి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. కూటమి ఇక్కడికి వస్తే కనుక జనసేన ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలలో గతంలో కూడా జనసేన బీజేపీకి సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్ళింది కాబట్టి ఇక్కడ బీజేపీకి సపోర్ట్గా ఇస్తూ అన్నా రావాలి, లేదంటే టీడీపీ ఫ్లేవరు టీడీపీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి బీజేపీ కూడా బలంగా జిహెచ్ఎంసీలో ఉంటుంది కాబట్టి జనసేన కూడా ఉంది కాబట్టి ఇలా అయినా సరే ఒకటి జరిగి ఉండొచ్చు. ఇది స్ట్రాటజీగా అంటే గనక ఖచ్చితంగా ఆయన రాజకీయ నాయకుడు అనడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఎవరినో నొప్పించో లేదంటే ఏదైనా కక్షపూరితంగానో మాట్లాడినట్టుగా అయితే లేదు. బట్ నిజాలు అంటారా? నిజం ఎందుకు లేదు చెప్పండి. ఈరోజు గతంలో తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉద్యమం ఒకటి కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు ప్రతి దాన్ని ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకునే కదా మాకు తెలంగాణ మా సపరేట్ మాకు కావాలంది. తెలంగాణ డెవలప్ అయింది మొత్తం తెలంగాణ ఫ్యాక్టరీస్ పరంగా లేదంటే మొత్తం ఈ ఒక సిటీగా డెవలప్ అయింది కానీ రాజధానిగా డెవలప్ అయింది కానీ మొత్తం వేళ్ళూనుకు పోయి డెవలప్ అయింది కానీ హైదరాబాద్. కానీ దేని బూచిగా చూపించారు? జిల్లాల్ని బూచిగా చూపించి పంటల్ని గ్రౌండ్ని బూచిగా చూపించి నీళ్ళని బూచిగా చూపించి నీళ్ళు ఒకటే తెచ్చుకుంటే సరిపోయేదానికి మాకు మా పాలన కావాలి అన్న కాంక్షతో తెలంగాణని చూపించి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో నీరుంది మాకు నీరు లేదు అనేది కదా చూపించారు. బట్ ఏదేమైనా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం బాగుంది ఏ రాష్ట్రం బాగాలేదు, అటు ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఇబ్బందులు పడుతుంది స్టిల్ ఈనాటికి కూడా. తెలంగాణ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు కథ చదువుకునే వాళ్ళం, అన్నదమ్ములు ఉంటే గనక పాలు వైపు నాకు కావాలి తల వైపు నీకు కావాలి అంటే ఇలా విడగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రకాలుగా ఈరోజు ఆ సంపదని తీసుకుంది ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్కి వెళ్ళింది. అంటే డెవలప్ అయిన దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంది తెలంగాణ. కాబట్టి జిల్లాలకి నీరు కానీ ఖచ్చితంగా ఇక్కడ కూడా చక్కగా సస్యశ్యామలంగా కోనసీమను తలపించేలాంటి ప్రాంతాలు చాలా డెవలప్ అయ్యాయి.
అది ఆ క్రెడిట్ ఖచ్చితంగా తెలంగాణ విభజన తర్వాత వీళ్ళు చేసుకోగలిగారు అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ డెవలప్మెంట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారో, అప్పులు తెచ్చారో, రాష్ట్రానికి సపరేట్గా ఏదో జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు. ఇందులో నగ్న సత్యాలు ఉన్నాయి, కాకతాళీయంగా అయినా అయి ఉండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనే స్ట్రాటజీ అయినా ఉండొచ్చు. కానీ దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా జగదీశ్వర్ రెడ్డి గారు అంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదు. తెలివి ఏమీ లేకుండా సీఎంలు, డిప్యూటీ సీఎంలు వచ్చేస్తారు, రోజు వచ్చిపోయే వాళ్ళు ఎవరు అంటే కొంచెం ఘాటుగానే మాట్లాడారు. అక్కడ వాళ్ళు బుద్ధి ఉండాలి, ఏం మాట్లాడుతున్నారో ఏంటో అన్నదానికి అది అంత ఘాటుగా మాట్లాడి ఉండాల్సిన అవసరం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే తెలంగాణ దిష్టి పెట్టారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దిష్టి పెట్టినట్టు కాదు, తెలంగాణ ప్రజలంతా దిష్టి పెట్టినట్టు కాదు. ఇక్కడ అన్ని రకాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ కలిసి ఉంటారు. కానీ నాయకులుగా ఉన్న వాళ్ళే ఈ ఎజెండాని తీసుకువెళ్ళి ప్రజల మెదళ్లలో చొప్పించారు ఆనాడు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అంటే బీఆర్ఎస్ నాయకులుగా జగదీశ్వర్ రెడ్డి గారిని అడగంగానే ఆయన ఉలిక్కి పడాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. కానీ ఆయన ఉలిక్కిపడి మాట్లాడారు. కానీ ఈయన కూడా ఇక్కడ ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ మీద అలాంటి వ్యాఖ్యలు జగదీశ్వర్ రెడ్డి గారు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి రేపు పొలిటికల్గా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకో ఆయన కూడా అది ఆలోచించుకోకుండా ఆయన కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేయడం అనేది కాస్త మరి పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. మొత్తంగా అయితే తెలంగాణలో రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో మరి డైలమోలో పడేలాంటి పరిస్థితికి ఏమైనా కారణం అవ్వడానికి, ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అయి ఉండొచ్చా, లేదా చాలా నార్మల్గా అన్నదేనా అనేది అయితే వేచి చూడాలి. ఖచ్చితంగా ఇన్ని కోణాలు అయితే ఉన్నాయి. బట్ ఇది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, కూటమికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా చూడాలి.